నువ్వు పార్టీని నాశనం చేసావు కాబట్టి చేయలేదు, నువ్వేం చేసుకుంటూ చేసుకోప్పు అనే రకం. అప్పటిదాకా మాత్రం ఈయన మొహమాట పడతానే ఉంటాడు. మొహమాటం అనే కంటే కూడా భయపడతానే ఉంటారు. పెడతారు, హోల్డ్ లో పెడతారు, హోల్డ్లోనే పెడతారు, బయటికి పోనీయడు. అదే పెట్టడం అంటే అదే పోనీయకుండా అట్లాగే లేదు నేను చూస్తున్నాను కదా. ఇప్పుడు రామరాజుదే ఉంది. ఆ రోజున రఘురామకృష్ణరాజుని బట్టుకెళ్ళి చెప్పుకొచ్చాడు. ఫస్ట్ నరసాపురం వర్మది, అది బీజేపీ వాళ్ళని మార్చడం వల్ల కాలేదు. ఇక ఈయన పట్టుకున్నారు, ఆయన నామినేషన్ వేసినట్టున్నారు, నామినేషన్ వేసారు. ఇటు ఈయనకి వచ్చేటప్పటికి ఆయన బీఫామ్ ఇచ్చేసారు, అయిపోయింది. ఇంకా అది ఇప్పుడు వెనక్కి తీసుకోవడం కూడా ఉండదు. బీఫామ్ అయిపోయాక అందులో అది జాతీయ నాయకత్వం ఇచ్చింది, ఇక అందులో మార్పే ఉండదు. ఇక రఘురామకృష్ణరాజుకి ఉండి కన్ఫామ్, ఉండిది రామరాజుకి ముందే చెప్పేచ్చు కదా. ఆ రోజున రామరాజుకి ఏం చెప్పలేదట. అవును, అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడాడు, కన్ఫర్మ్ చేశారా రాజు గారికి, అయిపోయిందట అఫీషియల్ గా. ఇవాళ సంతకాలు పెడతా వీడియో కూడా చేశాడట కదా ఆయన, ఉండి కన్ఫామ్ అని చెప్పేసి. రామరాజుకి అందుకని జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. అంటే ఒక రకంగా అభ్యర్థిగా లేనట్టే కదా, జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేస్తే ఏమైంది. అంటే ఇప్పుడు మాడుగుల సీటు కూడా, అంటే ముందు ఈయన పెందుర్తి అడిగారు బండారు సత్యనారాయణ, ఆయన కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు, ఆయన పెద్ద నిరసన చేయలేదు, ఏం లేదు. కానీ అక్కడ సర్వే చేసి, సర్వే ప్రకారం అక్కడ ఉన్న ఆయన పేరు శ్రీనివాస ప్రసాద్ ఎవరు, ఆయన గెలవడనే ఉద్దేశంతో ఈయన మార్చారు అనేది, అలా అనుకుంటే ఇంకా మార్పులు ఉంటాయి అనేది మిగిలిన వాళ్ళలో ఒక భయం. లేదు, టోటల్ గా 3-4 చోట్ల ఏంటంటే డబ్బులు అంతకంటే ఈయన ఎక్కువ పెడతానని ఉంటారు. పెందుర్తిలో వచ్చేటప్పటికి